హలో గైస్, ఐపీఎల్ ఆప్షన్లోనే రిషబ్ పంత్ 27 కోట్లతో చరిత్ర సృష్టించాడు భయ్య. అయితే ఈ వీడియోలో డే 1 లంచ్ బ్రేక్ ముందు మొత్తం ఎంతమంది ప్లేయర్లు అమ్ముడయ్యారు, వారిలో హైయెస్ట్ రేట్ ఎవరికి వచ్చింది, అంతేకాకుండా ఏదైనా టీం ఆర్టీఎంను ఉపయోగించిందా అనేది తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి భయ్య. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ప్లేయర్ హర్షదీప్ సింగ్. 2 కోట్ల బేస్ ప్రైస్ ఆప్షన్లోకి వస్తే అతన్ని పంజాబ్ కింగ్స్ అయితే ఆర్టీఎం ఉపయోగించి 18 కోట్లకు దక్కించుకుంది భయ్య. ఇకపోతే ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ప్లేయర్ కగిసోర్ రబాడా. 2 కోట్ల బేస్ ప్రైస్ ఆప్షన్లోకి వస్తే అతని గుజరాత్ టైటన్స్ 10 కోట్ల 75 లక్షలకైతే సొంతం చేసుకుంది భయ్య. ఇకపోతే ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో థర్డ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. 2 కోట్ల బేస్ ప్రైస్ ఆప్షన్లోకి వస్తే అతన్ని పంజాబ్ కింగ్స్ 26 కోట్ల 75 లక్షలకైతే సొంతం చేసుకుంది భయ్య. తర్వాత జాస్ బట్లర్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోనికి రాగా గుజరాత్ టైటన్స్ 15 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది భయ్య. ఇకపోతే మిచెల్ స్టార్క్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోనికి వస్తే అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 11 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది. ఇకపోతే రిషబ్ పంత్ 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోనికి వస్తే అతన్ని ఎల్ఎస్జీ 27 కోట్లతో ఇప్పటి వరకు జరిగిన హైయెస్ట్ బెట్ అయితే రిషబ్ పంత్ పైన జరిగింది భయ్య. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ని ఎల్ఎస్జీ 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఇకపోతే యజ్వేంద్ర చాహల్ 2 కోట్ల బేస్ ప్రైస్ వేలంలోనికి రాగా అతన్ని పంజాబ్ కింగ్స్ 18 కోట్లతో దక్కించుకుంది భయ్య. ఇకపోతే మహమ్మద్ సిరాజ్ 2 కోట్ల బేస్ ప్రైస్ వేలంలోనికి రాగా అతన్ని గుజరాత్ టైటన్స్ 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇకపోతే లివింగ్స్టోన్ 2 కోట్ల బేస్ ప్రైస్ వేలంలోనికి వస్తే అతన్ని ఆర్సీబీ 8 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది. ఇకపోతే కేఎల్ రాహుల్ 2 కోట్ల బేస్ ప్రైస్ వేలంలోనికి రాగా అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 14 కోట్లకు దక్కించుకుంది భయ్య. మహమ్మద్ షమి బేస్ ప్రైజ్ 2 కోట్లతో రాగా అతన్ని ఎస్ఆర్హెచ్ అయితే 10 కోట్లకు సొంతం చేసుకుంది. సో లంచ్ వరకు సోల్డ్ అయిన ప్లేయర్స్ వీళ్ళు భయ్య. ఇంకా తర్వాత కూడా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి, లైవ్ అప్డేట్స్ వచ్చేస్తాయి.